ఫ్యూచర్లో కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ పాలన బాగుంది, పథకాలు బాగున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామన్న కాన్ఫిడెంట్ అయితే చూపిస్తున్నారు. అయితే ఎందుకు 88 మందిని మార్చాల్సి వచ్చింది, 48 మందిని తీయాల్సి వచ్చింది? రీజన్స్ ఏంటి? ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒకటి నాయకుడు వల్ల, అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీల్లో రీజనల్ పార్టీల్లో నాయకుడిని చూసే ఆ పార్టీ దాని స్వభావము దాని క్యారెక్టర్ అన్నీ తయారవుతాయి. ఇక్కడ కూడా తయారైంది. తర్వాత ఫీల్డ్లో రిప్రజెంట్ చేసే వాళ్ళకు సంబంధించినంత వరకు ప్రజల యాస్పిరేషన్స్ అయినట్టు కొంతమంది మీట్ కాలేకపోవచ్చు, లేదా ప్రత్యర్థులు ఇంకా బలవంతులు కావచ్చు. ప్రజాసేవలో ఎవరైనా కావచ్చు, ఏ పార్టీలో ఉండేవాళ్ళైనా. వీటితో పాటు మనం నెక్స్ట్ తప్పనిసరిగా గెలవాలనుకున్నప్పుడు ఏదైతే నాయకుడి వల్ల పార్టీకి ఉన్న బలానికి మించి యాడ్ చేయగలేదు కాకుండా అంత లేకపోతే దాని అడిషన్ కోసం కొత్త వాళ్ళని తీసుకురావడం ఒకటి. ప్లస్ ఇది ఆర్గానిక్, ఇది పార్టీ ఏ పొలిటికల్ పార్టీ అయినా అల్టిమేట్గా ఓ టీంను మనం తయారు చేసుకోవడం, పర్ఫెక్ట్ టీం ఉందా లేదా. గేమ్లో మనం అయితే దిగినప్పుడు ఎట్లయితే అందరినీ బెస్ట్ ప్లేయర్స్ని దించాలనుకుంటున్నామో ఇక్కడ కూడా దించుతాం. ప్రజలను యూ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఎవరినైనా పెట్టేసి ఓటు వేయమని చెప్పలేంగా. అందుకోసం ఉన్నంతలో పర్ఫెక్ట్ టీం పెట్టామని అనుకుంటున్నాం. కూటమి మేనిఫెస్టో చూసిన తర్వాత ఏమైనా చేర్పులు మార్పులు మీ మేనిఫెస్టోలో కూడా మార్చే అవకాశాలు చూస్తున్నారా? ఏముండవు. దాన్ని చూసి చేశారు కాబట్టి వెయిట్ చేసేవాళ్ళం ఇంకా 4 రోజులు, కాబట్టి అవేమో ఉండే అవకాశం లేదు. ఉంటే ముందే పెట్టేవాళ్ళం. మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు కాదు. ఆయన మొన్న మాటల్లో అన్నారు, మేము లాస్ట్ 19 తర్వాత వచ్చిన తర్వాత కూడా మీరు గమనించి ఉంటారు, చెప్పనివి చేసినవి చాలా ఉన్నాయి. నాడు నేడు 17,000 కోట్లు, అలాగే ఆసుపత్రులు 17,000 కోట్లు ఇప్పుడు కడుతున్నవి. ఇవన్నీ మేము తీసుకెళ్ళి ఆ ట్యాబ్స్ ఇచ్చాము, విద్యా కానుక అంటే ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తాం. ఇవన్నీ చేయకుండా వేరే పథకం ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెయ్యరు. ఈయన చెప్పకపోయినా రేపు వెసులుబాటు ఉంటే ఖచ్చితంగా పెన్షన్లు ఇంక్రీజ్ అవుతాయి, ఇంకోటి అవుతాయి, చేస్తాం. దీనికి కమిట్ అయి ఉంటామని లేదు, దీనికి మించి చేస్తాం, డిపెండింగ్ ఆన్ వెసులుబాటు. సజ్జల గారు, వైఎస్ఆర్ ఎక్కువ రైతులకు ప్రయారిటీ ఇచ్చేవారు. రైతు రుణమాఫీని వైసీపీ వ్యతిరేకమా? ఎందుకు ఎజెండా వైపు ఎందుకు వెళ్ళలేదు? రైతులని ఓన్లీ రైతు భరోసాకి ఇచ్చేటువంటి డబ్బులతోటే ముగిచ్చేస్తారు. ఎందుకు రైతులకి రుణమాఫీ చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వం చేయట్లేదు? ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు సిచ్యువేషన్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు ఒకటి. సెకండ్ వచ్చేసి దీనివల్ల రైతు భరోసా అనేదానికి ఒక కన్స్ట్రక్టివ్ ఇది పెట్టుకున్నాం. ఏ టైంలో ఇవ్వాలి, విత్తనం వేసే టైంకు, మళ్ళీ కోతలకు వచ్చే టైంకు, ఇట్లా పెట్టుకున్నాము. దానికి తగినట్టు ఆర్థికంగా ఉండే వెసులుబాటును చూసుకొని పెట్టాము. దీని ద్వారా ఒక 80,000 రూపాయలు వస్తుంది ఒక్కొక్క రైతుకు, 5 ఏళ్లలో వస్తుంది. రుణమాఫీ అనేది ఓట్ల కోసమే అయితే మిగిలినవన్నీ కూడా చేయాలి. మీరు ఓట్ల కోసం అని అడిగితే దాన్ని అదేమంటారో చంద్రబాబు లాగా చెప్పి రేపు చేయకుండా ఫెయిల్ కావడం ఇష్టం లేదు ఒకటి. అలా కాకుండా నిజంగా అవసరమైతే రైతును పూర్తిగా ఒక తన కాళ్ళ మీద తను నిలబడేట్టు చేయడానికి అవసరమైనవన్నీ చేస్తున్నాము. కాబట్టి అందులో పార్ట్గా సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాము. అలాగే రైతుకు సంబంధించిన కింద రైతు భరోసా కేంద్రాలు అయితే అక్కడికి దించి క్రాప్ సీడ్ నుంచి మార్కెటింగ్ వరకు సపోర్ట్ ఇవ్వడమే. ఇవన్నీ సపోర్ట్స్ అన్నీ కూడా రైతుకు ఉపయోగపడేవే. కాబట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అల్టిమేట్గా రైతు బెనిఫిట్ అయ్యేట్టు చేస్తున్నాం. కాబట్టి దట్ వుడ్ బి సఫిషియంట్ అండ్ దట్ వుడ్ రియలీ హెల్ప్ హిమ్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్ అనేది మా ఐడియా. రైతుకి ఏడాదికి 80,000 ఇస్తున్నప్పుడు అదే రేషియోలో రుణాలని మాఫీ 5 ఏళ్లలో 80,000, ఏడాదికి మనం 5 ఏళ్లలో 80,000 ఇస్తున్నప్పుడు అవును అదే రేషియోలో రైతులకు రుణాలు తీసుకోవడం అనేది కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూ కదా. రైతులు వాటిని మాఫీ చేసే ఆలోచన ఎందుకు చేయలేదు? రైతులు రుణమాఫీ అనేసరికి మొత్తంగా చేయాలి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఎందుకు చేయరు ఒకటి. దానివల్ల అవసరమా, దానికంటే డిఫరెంట్గా అప్రోచ్తో మొత్తంగా నిలబెట్టడం ముఖ్యం. అల్టిమేట్గా ఎల్లకాలం రుణమాఫీ మీదనో, ఉచిత బస్సు ప్రయాణం మీదనో, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీదనో డిపెండ్ కావాలా, సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళంతటా వాళ్ళు మీట్ కాగలగడం, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ రేట్లను కానీ మీట్ కాగలిగేట్టు చేయగలగడం ముఖ్యమా అంటే రెండో దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగానే ఏది చేసినా మీరు హోలిస్టిక్ అప్రోచే చూస్తారు. ఇందులో అత్యంత ఖరీదైన విద్య, వైద్యం, ఈ రెండింటినీ పూర్తిగా అడ్రస్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయం మీద పూర్తి దృష్టి పెట్టాం. మన స్టేట్కు బీయింగ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, అందులో విద్యా వైద్యం కాస్ట్లీ అయ్యాయి. కాబట్టి ఈ మూడు ఎవరికైనా ఖచ్చితంగా అవసరం ఉండేటివి. కాబట్టి ప్రియారిటీ చేసుకొని దాని మీద చేస్తున్నాము. ఇండస్ట్రీస్ మిగిలినవి పోర్ట్స్ డెవలప్ చేయడం ద్వారా ఒక మంది కోస్టల్ దీన్ని కోస్ట్ లైన్ ఎక్కువగా ఉన్న స్టేట్ కాబట్టి కోస్టల్ బేస్డ్ ఎకానమీ, కోస్టల్ ఎకానమీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. పోర్ట్ బేస్డ్ ఎకానమీ. సార్, ఇది హోలిస్టిక్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాం. సార్, సంపద సృష్టించడం మానేసి